హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా పొందొచ్చు. ఫోటోషాప్ 7.0లో ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్కి లేదంటే ఒక పర్టికులర్ ప్లేస్కి మీరు టైప్ చేస్తున్నటువంటి టెక్స్ట్కి గ్రేడియంట్ ఎట్లా అప్లై చేయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ ముందుగా అయితే ఫైల్ తీసుకోండి. ఓకే, మీకు కావాల్సిన సైజ్ ఫైల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ఫైల్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఫిల్ చేద్దాము. సో ఫస్ట్ అయితే మీరు చేసే టాస్క్ ఏదైనా సరే ప్రతి ఒక్కటి సో ఎలా ఉండాలంటే కంపల్సరీ ఒక లేయర్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు నేను విండోలోకి వెళ్ళి లేయర్ తీసుకున్నా, ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇక్కడ ఫిల్ చేయాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం ఏదైనా ఒక టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నప్పుడు లైక్ గ్రేడియంట్స్ అని టైప్ చేసా, క్యాపిటల్ లెటర్స్ ఆన్ చేసి టైప్ చేసి దీనికేమో కలర్ పెట్టా, వైట్ కలర్. కానీ మీరు ఏ కలర్ తీసుకున్నప్పటికీ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ లేయర్ అనేది తీసుకొని ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి సైజ్ పెంచుతున్నాను. ఓకే, జస్ట్ మీకు ఇది గ్రేడియంట్ అనేది జస్ట్ అప్లై చేసుకోవడానికి ఈ పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ లేయర్ ఏదైతే ఉందో దీనికి గ్రేడియంట్ అప్లై చేయాలంటే ఇక్కడ ఈ లేయర్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి, బ్లెండింగ్ ఆప్షన్స్ ఆర్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే సో మనకు ఈ లేయర్ స్టైల్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీకు గ్రేడియంట్ స్టైల్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టినట్లయితే ఏదైతే గ్రేడియంట్ ఇక్కడ ఉందో అదే వస్తుంది. ఇంకా మార్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలా, ఈ గ్రేడియంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇట్లా సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ చూడండి గ్రేడియంట్ ఇది ఉంది, అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఆ గ్రేడియంట్ వద్దనుకుంటే మధ్యలో కానీ ఇక్కడ యారో మీద కానీ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి గ్రేడియంట్స్ చూడండి, మీకు కావాల్సిన గ్రేడియంట్ని చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ సో ఇప్పుడు నేను ఇది ఏదో తీసుకున్నాను ఈ గ్రేడియంట్, ఇది నచ్చలేదు అని అనుకున్నప్పుడు మీరు ఈ మధ్యలో కరెక్ట్గా ఈ గ్రేడియంట్ దగ్గరికి వెళ్ళి మధ్యలో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లా గ్రేడియంట్ ఎడిటర్ వచ్చేస్తుంది. ఈ గ్రేడియంట్ ఎడిటర్లో కింద ట్యాబ్స్ ఉన్నాయి, వీటిని ట్యాబ్స్ అంటాం. ఇదొక ట్యాబ్, ఇదొక ట్యాబ్, ఇదొక ట్యాబ్. ఇందులో మీకు నచ్చిన ట్యాబ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ కలర్ ఇక్కడ వస్తుంది చూడండి. సో ఇక్కడ క్లిక్ చేసి నేనేం తీసుకుంటున్నానంటే ఇక్కడ ఎల్లో తీసుకున్నా, చూడండి ఎల్లో వచ్చిందా. ఇక్కడ వేరే ట్యాబ్స్ ఉన్నాయనుకోండి, వాటి తీసేయాలనుకుంటే కిందికి లాగితే ఆ ట్యాబ్స్ రిమూవ్ అవుతాయి. మరి ఈ చివరి ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ వచ్చింది, ఇక్కడేమో వైట్ తీసుకున్నాను చూడండి. ఓకే ప్రెస్ చేస్తే సో ఆ గ్రేడియంట్ అట్లా వచ్చేస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ మధ్యలో ఎక్కడైనా మళ్ళీ మనకు ట్యాబ్ కావాల్సి వచ్చిందంటే ఇక్కడ క్లిక్ చేసుకొని చూడండి కింది కొంచెం క్లిక్ చేస్తే ఆ గ్రేడియంట్కి ఇంకా వేరే కలర్ ఏదైనా కావాలనుకుంటే చూడండి ఇట్లా పెట్టుకోవచ్చు. అట్లా మధ్యలో మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కర్సర్ ఉంచడము, ఆ గ్రేడియంట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్కి ఏ గ్రేడియంట్ అయితే అవసరం ఉందో ఆ గ్రేడియంట్ని చూజ్ చేసుకుంటారు. మరి ఆ ట్యాబ్స్ వద్దనుకుంటే ఏం చేస్తాం, వాటిని కిందికి లాగడమే, పట్టుకొని ఇట్లా కిందికి లాగితే ఏమవుతుందంటే చూడండి ఇట్లా గ్రేడియంట్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఓకే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత రైట్ ఈ గ్రేడియంట్కి సంబంధించినటువంటి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. గ్రేడియంట్లోనేమో మోడ్స్ ఉన్నాయి. ఒకవేళ నీకు మల్టిప్లైలో కావాలా, ఓకే నార్మల్లో పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒపాసిటీ ఎంత ఉండాలనేది చూడండి, ఒపాసిటీ తగ్గిపోద్ది. ఇక ఈ గ్రేడియంట్ స్టైల్ వచ్చేసి ఎలా ఉండాలా, రేడియల్ టైప్ ఉండాలా, చేంజ్ అయింది. తర్వాత యాంగిల్ టైప్ ఉండాలా, నెక్స్ట్ రిఫ్లెక్టెడా, డైమండా. ఒకవేళ నేను ఇప్పుడు లీనియర్లో తీసుకున్నా, లీనియర్లో యాంగిల్ వచ్చేసి ఇక్కడ చూడండి 90 degrees ఉంది, 180 ఇచ్చిన. 180 ఇస్తే ఏమైందంటే ఇక్కడ చూడండి ఇది ఎల్లో ఇటు పక్కకి చేంజ్ అయింది. అదే 90లో ఇచ్చినప్పుడు ఎలా ఉండేది, మనకు ఇట్లా వచ్చింది కదా. 360 అని ఇచ్చినాను అనుకోండి, చూడండి ఈ రకంగా వచ్చింది. సో అదే 30 ఇస్తే ఇట్లా వచ్చింది, రైట్. సో నెక్స్ట్ 82 ఇస్తే చూడండి గ్రేడియంట్ ఈ రకంగా మనకు అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. లేదా ఈ ముళ్ళని మీరే చూడండి ఎక్కడైతే గ్రేడియంట్ అవసరం ఉందో అట్లా అడ్జస్ట్ చేసుకోవడము. ఇప్పుడు ఈ ఎల్లో అనేది ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ రివర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి ఇటు పక్క వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అదే మీరు 180 degreesలో పెట్టుకున్నారనుకోండి ఇట్లా డిస్ప్లే అవుతుంది. రివర్స్ తీసేస్తే ఇటు పక్క వచ్చేస్తుంది అనమాట.
అట్లా మీకు నచ్చినటువంటి గ్రేడియంట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ గ్రేడియంట్స్ ఏవి నచ్చకపోయినప్పుడు ఇక్కడ మీరే ఓన్గా గ్రేడియంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్కి రిలేటెడ్గా. ఓకే, అది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్ట్రోక్ పెట్టుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి, స్ట్రోక్ వచ్చేసింది. ఒకేసారి ఆ గ్రేడియంట్కి మీరు స్ట్రోక్ పెట్టుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. సో ఇట్లా మీరు టెక్స్ట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్స్ని అయితే పెట్టుకోవచ్చు. మరి గ్రేడియంట్ అనేది ఇట్లా కాకుండా ఈ టెక్స్ట్ టూల్లో ఇక్కడ మీరు రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు హారిజాంటల్ టైప్ టూల్ ఉంటుంది కదా, క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రేడియంట్ అని టైప్ చేసిన, అవునా. చేసిన తర్వాత ఇది ఎలా వస్తుందంటే మనకు ఇట్లా సెలెక్షన్ టైప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడే గ్రేడియంట్ ఉంది కదా ఇందులో, సో మీకు కావాల్సిన గ్రేడియంట్ ఏదైతే ఉందో ఆ గ్రేడియంట్ని చూస్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ చేస్తే ఇదంతా ఒకే లేయర్లో వచ్చింది, సపరేట్ లేయర్లో తీసుకోవాల్సిందే. సరే ఇప్పుడు సపరేట్ లేయర్ తీసుకుందాం. సో చూడండి ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని టైప్ చేస్తున్నాను, రైట్. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను గ్రేడియంట్ టూల్ తీసుకొని డ్రాగ్ చేసిన, వచ్చిందా. అట్లే అయితే మీరు ఏ గ్రేడియంట్ అయితే తీసుకుంటారో చూడండి, ఆ గ్రేడియంట్ తీసుకొని ఇట్లా టెక్స్ట్కి ఇక్కడే మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, బట్ అది సపరేట్ లేయర్లో అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని డీసెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అంటే చూడండి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా, రైట్. ఇలా టెక్స్ట్కి 2 రకాలుగా అయితే మీరు గ్రేడియంట్స్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి మీ కంప్యూటర్లో కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన పేజీలోకి ఎంటర్ అయిపోయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.